సార్ ఇక 'పుష్ప 2' మనం రిలీజ్ అయినప్పుడు ఎటువంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో మనందరికీ తెలిసిందే. 1800 కోట్లకు పైచిలుకే కలెక్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ 17థ్ నుంచి సార్ 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తూ ఇంకోసారి రీలోడెడ్ వెర్షన్‌ని రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించిన గ్లింప్స్‌ని కూడా ఇప్పుడే రిలీజ్ చేశారు. సో, మళ్ళీ ఈ సినిమా అంటే ఈ 20 మినిట్స్ యాడ్ చేయడం వలన ఏ రకంగా దీని ఇంపాక్ట్ ఉంటుంది? ఈ సినిమాల మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉందా? ఏమన్నా ఈ ఇంకా కొత్త రికార్డ్స్ క్రియేట్ ఈ చేసే ఛాన్స్ సినిమా ఉందా? మీద ప్రభావం ఏం చూపిస్తే ఇయన్ని తర్వాత విషయాలమ్మా. హ్మ్. ఒక సినిమా సక్సెస్ అయ్యేదాకా, హ్మ్. సక్సెస్ అని ప్రజల్లో బాగుందని సక్సెస్ అని టాక్ వచ్చినాక, హ్మ్. దాన్ని పెంచుకుంటానికి, ఇంకా పెంచుకుంటానికి రకరకాల మార్గాలు, ఏ మార్గం దొరికితే ఆ మార్గం ఏ నిర్మాత అయినా చేస్తాడు. ఓకే. అది 'పుష్ప 2' అయినా, నేను తీసిన సినిమా అయినా, నువ్వు తీసిన సినిమా అయినా బాగుందని టాక్ వస్తే ఇంకెంత పెంచుకోవాలి దీన్ని, హ్మ్. ఇంకెంత బిజినెస్ చేసుకోవాలి అని ఆలోచిస్తాం. హ్మ్. ఆ ప్రక్రియలో భాగమే ఇంకో 20 నిమిషాలు మంచి ఎపిసోడ్, బ్రహ్మాండమైన ఎపిసోడ్, అప్పుడు లెంగ్త్ ఎక్కువని 3 గంటల సినిమా అని చాలులే అనుకుని ఇది ఎపిసోడ్ తీసి పక్కన పెట్టారు. బాగా తీసిన ఎపిసోడ్ అది అని వాళ్ళ నమ్మకం. బ్రహ్మాండంగా తీసాం ఎపిసోడ్. అయ్యో! ఇది పెట్టలేకపోయాం. సరే 3లో పెడదామని. ఇప్పుడు 3 సంగతి తర్వాత, 3 ఉంటది, ఉండదు తర్వాత విషయం. ముందు బాగుంది సినిమా. ఇంకా దాన్ని ఇంకొక అడిషన్, ఇంకొక అడిషన్‌గా ఒకటి వేద్దామన్నట్టు యాడ్ చేస్తున్నారు. మంచిది యాడ్ అయితే అది ప్రజలకి ఎక్కిందంటే బ్రహ్మాండంగా ఉంటుంది కదా! ఓకే. సార్ సార్ మొదట ఈ సినిమా అంటే 20 మినిట్స్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నామన్నప్పుడు 11థ్ డేటు వాళ్ళు అనౌన్స్ చేశారు హ్మ్. ఫస్టు. హ్మ్. సో, 10థ్‌కు గేమ్ చేంజర్ ఉంది. సో, గేమ్ చేంజర్‌కి పోటీగానే దీన్ని అనౌన్స్ చేసి ఈ విధంగా యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారన్న ఒక చర్చ జరిగింది. ఫ్యాన్ వార్ కూడా క్రియేట్ అవ్వడం మనం చూసాం. ఆ హ్మ్. తర్వాత ఏం జరిగిందో గాని మళ్ళీ 17థ్‌కి పోస్ట్‌పోన్ లేదు చేశారు. లేదు. హ్మ్. ఫస్టు గేమ్ చేంజర్ 10థ్ కాకుండా 9థ్ అనుకున్నారు. ఓకే. 9థ్ అంటే 2 డేసు ఇది 'అఖండ', హ్మ్. ఈ 'అఖండ' బాలయ్య సినిమా ఉన్నాయి. హ్మ్. ఈ సినిమాల మధ్య ఎయటం కూడా కరెక్ట్ కాదు. అది వేరే ఇయన్నీ సోషల్ మీడియాలో చేసే పాలిటిక్స్ తప్పితే, హ్మ్. అక్కడ ఆలోచన బిజినెస్ ఉంటదమ్మా. కొన్ని కోట్లు పెట్టి వ్యాపారం చేస్తున్నప్పుడు ఆలోచించరు. ఓకే. ఇట్లా ఆలోచించరు. ఆ సినిమాని దెబ్బ కొడదాం, ఈ సినిమా ఇలా ఉండదు. మనం ఏ గ్యాప్‌లో వేస్తే మన సినిమాకి యాడ్ చేసింది ప్రయోజనం వస్తది. అది మనం వేసి వేస్ట్ అవ్వకూడదు. వేస్ట్ అయ్యే పరిస్థితులు వేసుకోకూడదు. మనం కొత్తది యాడ్ చేసేటప్పుడు కొత్త సినిమా పెద్ద సినిమా 3 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు ఆ టైంలో మన సినిమాలు యాడ్ చేస్తే ఆటిలిని వదిలి మన దగ్గరికొస్తారా? రారు కదా! సో, అయి ముందు రిలీజ్ అయిపోయే రోజు అయిపోయినాక ఏసుకుందాం అని ఒక లెక్క ఉంటది. వ్యాపారపరం ఇది. ఊరినే ఫ్రీగా ఎయటం కాదు కదా! హ్మ్. డబ్బుల కోసమే కదా! సో, ఆ వ్యాపార లెక్కలో ఎప్పుడేస్తే ఏ టైమింగ్‌లో మనది యాడ్ చేస్తే బిజినెస్ దానికి ఇంపాక్ట్ వస్తది. దాన్ని మళ్ళీ జనాలు ఎగబడి చూస్తారు. నా సినిమాని గురించి ఆలోచిస్తాను తప్పితే నేను వాళ్ళ సినిమాని దెబ్బ కొట్టాలి. వాళ్ళ కళ్ళు పొడవాలి, వీళ్ళ పొడుగు పొడవాలి జేయను. అలా జెయ్యరు ఎవరు. ఇంత వ్యాపారంలో, ఇలా కోట్ల వ్యాపారంలో అలా జెయ్యరు. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి? కరెక్ట్ ఏ టైంలో పడితే అలా అతుకుద్ది. హ్మ్. ఏ గ్యాప్‌లో ఏస్తే అది అలా స్టాంప్‌లాగా నిలబడుద్ది. అది ఓకే. చూసుకున్నారు. 11 అనుకుంటే మళ్ళీ కాదు. ఎందుకంటే ఈ 15 వస్తాంది. మళ్ళీ 12 ఇదొస్తాంది. మళ్ళీ 14 అదొస్తాంది. ఈ మూడిటి మధ్య మనం పడటం కరెక్ట్ కాదు. కనుక 3 అయిపోయినాక యేసుకుంటే వాళ్ళది సెటిల్ అయిపోద్ది. వాళ్ళది ఎట్లా ఉందో ప్రజలు నిర్ణయిస్తారు. మనం అడిషన్ కొత్తగా ఇదిగో ఒక కొత్త సినిమా కింద ఫీల్ అవుతారు. హ్మ్. ఇది ఒక కొత్త సినిమా యాడ్ అయింది కనుక మళ్ళీ చూద్దామని ఫీల్ అవుతారు కొత్త ఓకే. సినిమా. ఆ యాంగిల్‌లో చేసిందంతే ఇది. ఇది యాడ్ చేసి రిలీజ్ చేయడం వల్ల ఆ 2000 కోట్ల మార్క్ ఏదైతే ఉందో అది రీచ్ అవ్వగలదా సార్? అంటే ఇంకొక 150, 160 క్రోర్స్ అలా కావాలి గదా! రీచ్ ఇది యాడ్ అవుతుందంటారా? చేసినా చేయకపోయినా 2000 రీచ్ అయిపోద్దమ్మా. నార్త్‌లో దుమ్ము లేపేస్తుంది. నార్త్‌లో అసలు ఏదో పిచ్చెక్కినట్టు చూస్తున్నారు. హ్మ్. ఇక్కడికన్నా కూడా నార్త్‌లో, కేరళలో పిచ్చెక్కినట్టు చూస్తున్నారు. ఏమిటసలు ఏ ఏమి అంత పిచ్చెక్కి నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంత క్రేజు నార్త్‌లో రావడానికి ఏంటి ఈ సినిమాలో? అంతేముంది అని వస్తది. బావుంది ఓకే. హ్మ్. బట్ అంత ఎగబడి తోసుకొని తన్నుకుంటూ చూడాల్సిన రిటర్న్ ఆడియన్స్ తోటి ఎళ్ళాల్సిన పరిస్థితి ఏముందని అంత ఆల్రెడీ రీచ్ అయిపోతుంది. హ్మ్. నార్త్ ఊపును బట్టి 12,500 థియేటర్లు. ఒక థియేటర్ కాదు, 2 థియేటర్లు కాదు. అది రీచ్ అయిపోద్ది. దానికి దీనికి సంబంధం లేదు. హ్మ్. దానికోసం అని ఇది కాదు. ఎప్పుడు కూడా ఒక్కటమ్మా బేసిక్‌గా ఒకటి. నాది బాగుందంటే ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలని నేను ఆలోచిస్తాను. ఓకే. అది బాగాలేదంటే నేనేం పుష్ చేసినా ప్రయోజనం లేదు. నాది బాగుందని వచ్చినాక బాగుందని పేరొచ్చింది. ఇంక దీన్ని ఇంకెంత పిండాలి. దీని మీద ఇంకెంత నేను బిజినెస్ చేసుకోవాలి.